టైం రిలేషన్ ఈక్వేషన్ ఇప్పటిదాకా చూసినాం కదా. యూ ఏదో ఒక ర్యాండమ్ ఫంక్షన్ అనమాట. సో ఇది టైము, టీ టైము, అండ్ ఎక్స్ ఏమో స్పేస్ ఇక్కడ ఇస్తారు చూడు. ఇంకా ఆల్ఫానేమో థర్మల్ డిఫ్యూజివిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్స్ప్లిసిట్ మెథడ్. ఎక్స్ప్లిసిట్ మెథడ్ ఏంది? వంశీ చెప్పినట్టు ఫ్యూచర్ వాల్యూ కనుక్కుంటాం మనం ప్రజెంట్ వాల్యూతోని. అదే కండిషనల్లీ స్టేబుల్. ఎందుకు కండిషనల్లీ స్టేబుల్ ఏమో నేను చెప్తా. ఒక ఫార్ములా ఉంటుంది దానికి. అండ్ ఈ ఎక్స్ప్లిసిట్ మెథడ్ అనేది వెరీ చీప్ అనమాట. ఇంప్లిసిట్ మెథడ్కి వచ్చేస్తే మనము ఫ్యూచర్ వాల్యూనే సాల్వ్ చేస్తాము. అలా ఇదేమో అన్కండిషనల్లీ స్టేబుల్ అనమాట. ఇది దీనికి ఫార్ములా ఏమి ఉండదు స్టెబిలిటీకి. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా స్టేబుల్ ఏ ఉంటుంది. అండ్ ఇది ఎక్స్పెన్సివ్ మెథడ్. ఇది టైం టేకింగ్ కూడా. ఇంప్లిసిట్ మెథడ్ చాలా టైం టేకింగ్, చాలా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కావాలి దీనికి ఇంప్లిసిట్ మెథడ్. ఇంకా సెమీ ఇంప్లిసిట్ మెథడ్ ఉంటుంది. దీన్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రాంక్ నికోల్సన్ మెథడ్. ఇది సేమ్ ఇంప్లిసిట్ ని ఎక్స్ప్లిసిట్ ని యావరేజ్ చేస్తే ఇది మనకు వస్తుంది అనమాట. యావరేజ్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ వాల్యూస్. అదే హైబ్రిడ్ మోడల్ లెక్క. హైబ్రిడ్ మోడల్. ఇదే దీనికి నాకు ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఉంది. చెప్తా ఆగు. మనకి ఇది ఇంప్లిసిట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లిసిట్ లో ఏమవుతుంది అంటే, నువ్వు చూపించినట్టు నేను ప్రజెంట్ చేయాలి ఒకసారి. ఒక నిమిషం. కనబడుతుందా? ఇక ఇది చూడు. ఇవి టైమ్ ఇంటిగ్రేషన్ మెథడ్స్ కింద వస్తాయిరా. ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ మెథడ్స్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో. మనకి ఎఫ్డిఎం, ఎఫ్ఈఎం, ఇంకా వేరేది ఉంది కదా ఏదో ఎఫ్ఈవియా. సో ఇప్పుడు ఇది ఏంటంటే, ఎక్స్ప్లిసిట్ మెథడ్స్ లో కొత్త టైం స్టెప్ వాల్యూస్ ప్రీవియస్ నోన్ స్టెప్ వాల్యూస్ తో చేస్తారు. అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్న డాటా తీసుకొని కొత్త టైం స్టెప్ వాల్యూస్ ని కనుక్కుంటాం. దానికి మనం ఈ యూలర్ ఎక్స్ప్లిసిట్ ఫామ్ లో వాడతాం. ఇగో ఉంది చూడు. u of n plus 1 is equals to u power n. u అంటే ఫంక్షన్ ప్లస్ డెల్టా dt అంటే టైం స్టెప్ వాల్యూ కదా, మనకు టైం తీసుకుంటాం ఇక్కడ. సో f of u power n ఇది యూలర్స్ ఎక్స్ప్లిసిట్. దిస్ ఈస్ కంప్యూటేషనల్లీ చీప్. అంటే చిన్న చిన్న స్టెప్స్ చేసుకొని స్టెబిలిటీని మనం మెయింటైన్ చేస్తాం దీంట్లో. ఎందుకంటే నోన్ వాల్యూస్ తో చేస్తాం, నోన్ డేటా తోటి. హలో, చెప్పు. ఒక్కసారి స్క్రీన్ ఇగో నాకు తెలిసి ఆ యూలర్ ఫార్ములా అవసరం లేదు. ఇది సేమ్ టు సేమ్ యాజ్ ఇంతకుముందు మనం ఏం చేసినాం, అదే డిఫరెన్స్ మెథడ్ వాడినాం కదా. సేమ్ అదే, కాకపోతే పైన ఎన్ అనేది యాడ్ అవుతుంది. ఎన్ అనేది టైం స్టెప్. ఆ టైం స్టెప్ ఒకటి యాడ్ అవుతుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇగో ui మైనస్ un ప్లస్ 1 మైనస్ un అనేది ఏంది? du/dt యొక్క ఫైనల్ డిఫరెన్స్. అండ్ డెల్ యూ స్క్వేర్ అనేది ఏంది? ఇక్కడ డెల్ స్క్వేర్ అనేది లాప్లాస్ ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్ ఏంది? డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కి ఇది వస్తుంది. సెకండ్ ఆర్డర్ కింద సెకండ్ ఆర్డర్ ఇది. అదే సెకండ్ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని అన్నిటికీ అంటించడమే, అంతే, డిలీట్ చేసుకోవడమే అంతే. పవర్ ఒక్కొక్కసారి ఎన్ చూపిస్తుంది, n+1, మళ్ళా n+2. అది మనం చూసుకోవాలి. చెప్తాను నేను. ఇంకోటి ఇంప్లిసిట్ మెథడ్స్ లో
మనం ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఒకేసారి చేస్తాం. సో అది పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటది, ఉమ్, ఎక్కువ స్టేబుల్ ఉంటది అదే అట్లా. ఇదేడా ఏడున్నాం. ఫస్ట్ ఎక్స్ప్లిసిట్ చూద్దాం. ఎక్స్ప్లిసిట్లా ఇది ఫార్ములా. ఇది నార్మల్గా గవర్నింగ్ ఈక్వేషన్ ఇది. దీనిలో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసిండు. ఏది మనం ఇదేమో du/dt, ఇదేమో d² అదే d²x/d, సారీ అదే ఇది అయ్యా d²u/d²x. ఇదేమో టైము, ఏమో స్పేస్, దీనికి రిలేషన్ అనమాట. ఇప్పుడు ఈ ఆల్ఫా థర్మల్ డిఫ్యూజివిటీ. సో మనం ఈ డెల్టీ ఇంకా del(x²) మొత్తం కలిపి ఒక కొత్త కాన్స్టెంట్ అనుకుంటున్నాం, లాంబ్డా. సో వాడు సింప్లిఫై చేసిండు, సేమ్ ఇట్లా సింప్లిఫై చేసిండు అనమాట. ఇది ఏం లేదు, అన్నీ ఈ ఫామ్ ఉంటేనే బెటర్ అర్థమవుతుంది. అంటే ఇట్లా ఉండడం కంటే మీరు ఈ ఫామ్లో రాసుకోండి, ఏదంటే ui/n+1 uin, ఈ ఫామ్లో అన్ని కామన్ ఉందన్నమాట. ఇట్లా రాసుకోవచ్చు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ఏమో పెద్ద వాల్యూ ఉంటుంది, అంటే నోడ్ పెద్దది ఉంటుంది. రైట్ సైడ్ ఏమో మొత్తం నోడ్స్ అన్ని చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే టైం స్టాంప్ తక్కువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో టైం స్టాంప్ ఎక్కువ ఉంటుంది. ఇందాక ఒక కండిషన్ అన్నా కదా, స్టెబిలిటీ కండిషన్, దానికి ఫార్ములా ఇదన్నమాట. ఇది ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, అంటే డెల్టీ ఈజ్ లెస్ దాన్ ఇది ఉంటే అప్పుడు అది స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట దానికి, లేకపోతే స్టెబిలిటీ కాదనమాట. సో నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసే ముందే నువ్వు ఇది చేసుకోవాలి. ఒకవేళ వాడు ఇది లేదనుకో, నువ్వు అది సాల్వ్ చేయనక్కర్లేదు కూడా, అసలు చెప్పొచ్చు ఇట్ ఈస్ నాట్ స్టేబుల్ అని చెప్పొచ్చు. ఇక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది మొత్తం ఇచ్చిండు. సో ఫంక్షన్ ఇచ్చిండు, ఇది సెట్, ఇది ఇది ఐ అనుకోవాలి, ఈ సెకండ్ది ఐ అనుకోవాలి, ఇది i-1, i+1, ఐ మీన్ ఇంకా del(x) ఇచ్చిండు, del(t) ఇచ్చిండు, థర్మల్ డిఫ్యూజివిటీ ఇచ్చిండు. సో ఫస్ట్ లాంబ్డా కనుక్కోండు. లాంబ్డా మనకి 0.2 వచ్చేసింది. ఈ స్టెప్ ఫస్ట్ చేసేసాలి దేనికైనా. నెక్స్ట్ వాడు ఇచ్చిన ఈ ఫార్ములా, అంటే అదే సేమ్ n+1 లెఫ్ట్ సైడ్, పెద్దది లెఫ్ట్ సైడ్, చిన్నవన్నీ రైట్ సైడ్. లాంబ్డా సబ్స్టిట్యూట్ చేసిండు. ఇప్పుడు ఇది బేసిక్ ఫార్ములా. అన్నిటికీ i=1, i=2, i=3 ఒక్కదానికి క్యాల్కులేట్ చేసింది అనమాట. సో ఇది టైం స్టెప్ 1 తీసుకున్నా అన్నిటికీ. i=1 అంటే i ప్లేస్ లో అన్ని సబ్స్టిట్యూట్ చేసింది అనమాట. టైం స్టాంప్ అంటే n వాల్యూ 0 తీసుకుంటా, n వాల్యూ 0 ఇనిషియల్ కాబట్టి. ఓకే ఓకే. సో ఇట్లా వచ్చింది. ఇది ఫైనల్ అప్డేటెడ్ టెంపరేచర్ అనమాట. ఇస్తే సరిపోతుంది. నాకు తెలిసి ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఇవ్వచ్చు మనకి, ఫైండ్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఫర్, అంటే 5 మార్క్స్కి ఇవ్వచ్చు ఇట్లాంటి ప్రాబ్లం చిన్నది, టైం స్టాంప్లు అన్ని ఇచ్చి. ఒకసారి i = 2 ఆడ మనకి 100 ఎట్లా వచ్చిందో ఒకసారి చెప్పవా? 100 వాడు ఇచ్చిండు డేటాలో. ఇది ఓకే. i = 1 కాడ 0, i = 2 కాడ 100 ఎట్లా వచ్చిందిరా? i = 2 కాడ 0 ఉంది కదా డాటా సెట్ లో. ఇప్పుడు ఆ డాటా సెట్ లో 0 0 100 ఎంత వచ్చింది కదా మీద? 0 0 100 0 0 100 0 0 ఇచ్చిండు. నాకు బి సేమ్ డౌట్ వచ్చింది. అయితే ఎలాబొరేట్ ది స్టెప్ అన్న. ఇంకో
సో ఇది నోడ్ ఇదేమో ఇనిషియల్, ఇది ఇట్లా ఓకే ఇచ్చిండు 0 అని స్టార్ట్ చేసాను 2 కాడ 100. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అన్ని 0 అర్థమైంది 1 1. సో అది ఇంప్లిసిట్ ది ఫార్ములా ఏంటంటే అనే నాకు అది మామూలుగా అర్థం కాలేరా, మళ్ళీ ఒకసారి చెప్పు. ఏదిరా అదే 100 ఎట్లా వచ్చింది? 100 వాడు 0 అని స్టార్ట్ 0 చేసిండు వాడు నుంచి స్టార్ట్ బౌండరీ. చేసిండు, 0 నుంచి. ఐదు కలిసి 0 ఉన్న దగ్గర 0, 1 ఉన్న దగ్గర 0, 2 3 నాకు 2 ఉన్న కాడ అర్థమైందిరా. 100. అరే 0 అది 0. నాకు అర్థమైంది ఎందుకు 0 నుంచి స్టార్ట్ చేసిండు అంటే, ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ అరేస్. మనకి కంప్యూటర్లను అరే ఫీడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ 0 నుంచి అవుతుంది. స్టార్ట్ అవుతుంది. అవును, అరే ఫీడ్ బట్టి. ఎందుకంటే మోస్ట్లీ కంప్యూటర్లోనే చేస్తాం కాబట్టి వాడు కంప్యూటర్ ఇదే ఇచ్చిండు. అవును, అదే ఫస్ట్ టైం స్టాంప్ 0 నుంచి స్టార్ట్ చేయడమే బెటర్. టైం స్టాంప్ 0, టైం స్టాంప్ 0, దాని తర్వాత టైం స్టాంప్ 1 దగ్గర నుంచి పోవడం బెటర్. అంటే ఎన్ వాల్యూ ఫస్ట్ 0, దాని తర్వాత ఎన్ నుంచి పోతే అన్ని వచ్చేస్తాయి అనమాట, N4 దాకా. నెక్స్ట్ ఏంది? ఇంప్లిసిట్ ఏమో ఏం లేదు, చిన్న మైనర్ చేంజ్ ఏంటంటే ఇక్కడ n+1 ఉంది, మిగతాదంతా సేమ్ టు సేమ్ అది చూస్తే. రైట్ సైడ్ కూడా n+1 ఉంది, లెఫ్ట్ సైడ్ n+1, రైట్ సైడ్ n+1. లెఫ్ట్ సైడ్ n+1 ఉంటుంది, ఈడ రైట్ సైడ్ కూడా రైట్ సైడ్ ఒక్కటి n+1 ఉంటుంది అనమాట. ఇది ఇంప్లిసిట్ అనమాట. సేమ్ ఫార్ములా వీడు ఇట్లా రాసిండు, కానీ ఇట్లా రాసుకోవడం కంటే అదే ఇట్లా లాంబ్డా తీయకండి, అంటే లాంబ్డా ఒకటే సైడ్ పెట్టండి. నార్మల్ ఈ ఫామ్లో రాసుకోండి అంటున్నా. ఈ ఫామ్ ఉందా? ఈ ఫామ్లో రాసుకోండి, ఈజీ ఉంది ఈ ఫామ్లో రాసుకుంటే. దీని ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ ఏమో. మస్ట్ సాల్వ్ ట్రయాంగిల్ అంటే కొన్ని ఉన్నాయి ఇట్లా టేబుల్లో, వెరీ చీప్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి నాకు తెలిసి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. కండిషనల్ స్టేబుల్, ఇంకా కొన్ని ఇచ్చిండ్రా వాడు, చెప్తా. ఇట్లా ఎక్స్ప్లిసిట్ ఫస్ట్ ఆర్డర్లో ఫుల్ యాక్యురేట్ ఉంటుంది. టైం యాక్యురసీ అంటే టైం యాక్యురసీ దేనిలో ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ ఆర్డర్లో ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ ఆర్డర్లో ఎక్కువ ఉంటుంది. ఇది సెకండ్ ఆర్డర్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సెకండ్ ఐ మీన్ సెమీ ఇంప్లిసిట్. సెమీ ఇంప్లిసిట్ లాస్ట్ టేబుల్ ఇదా తీసుకోండి మీరే స్క్రీన్ షాట్. అరే చల్, ల్యాప్టాప్ లో వద్దులా, ఫోన్ లో కొడతా ప్లీజ్ రా, పంపిరా. అరే ఎవరొకరు తీసి పెట్టండి రా గ్రూప్ లో. అది కాదు, నువ్వు ఆ లింక్ షేర్ చేయాలి కదా. సరే సరేలే, లింక్ షేర్ చేస్తా. సెమీ ఇంప్లిసిట్ ఆ రెండుని మీరు యాక్చువల్లీ సెమీ ఇంప్లిసిట్కి డెరివేషన్ అవసరం లేదు, జస్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఎక్స్ప్లిసిట్ ఇంకా ఇంప్లిసిట్ రెండు యాడ్ చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట సెమీ ఇంప్లిసిట్. దానిలో కూడా డెఫినిషన్లో కూడా ఏముందంటే ద యావరేజ్ యావరేజ్ అదే యావరేజ్ అంటే బై 2 డివైడెడ్ బై 2 కూడా చేయాలి. ఓకే, న్యూమరేటర్లో అన్ని టర్మ్స్ ఇది ఎక్స్ప్లిసిట్, ఇది ఇంప్లిసిట్, ఈ రెండు యాడ్ చేసేసి బై 2 చేసేస్తే వచ్చేస్తుంది మనకి ఈజీ. సో మోస్ట్లీ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవి వాడతారు అనమాట. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంటారు, పెద్ద పెద్ద రీసెర్చర్స్ అందరూ ఈ మెథడ్ వాడతారు, సెమీ ఇంప్లిసిట్ మెథడ్ వాడతారు అనమాట. ఎందుకంటే సెకండ్ ఆర్డర్ యాక్యురేట్ ఉంటుంది, కండిషనల్లీ స్టేబుల్ ఉంటుంది. ఇది కూడా లాంబ్డా మీరు ఒకటే సైడ్ పెట్టుకోండి, ఇట్లా కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక సైడ్ ఉంటే మొత్తం లాంబ్డా ఈజీ ఉంటుంది, అంటే లాంబ్డా ఆఫ్ ఫామ్ లో. నెక్స్ట్ ఏంది, అది లాంబ్డా అంతా ఒక సైడ్ రాసి పంపి. లాంబ్డా అంతనా? నేను అడిగినట్టున్నా అట్లా, ఒక్క నిమిషం. ఇంకో ఇట్లా ఈ ఫామ్, అదే ఫామ్ రా.
నువ్వు అన్నావు కదా అంత ఒకే సైడ్ రాసుకున్నా అన్నిటికి రాయాలా? అన్నిటికి బెటర్ కదా. సరే సరే, నేను రాసి అండ్ పంపిస్తాను, అరే ఇంకా రాయలేదు. అండ్ నువ్వు చెప్పిన ఇగో డెఫినేషన్ కరెక్ట్ గా కాదు. అరే ధీరజ్, ఏందిరా? ఆ, ఒకటి ఒకటి డెఫినేషన్ ఒకటి చేంజ్ ఏంటంటే, ఒకసారి ఎక్స్ప్లిసిట్ అనేది టైం డెరివేటివ్, ఉమ్, అది ఉమ్, కరెంట్ స్టెప్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఏంది? కరెంట్ ఇప్పుడున్న nth స్టెప్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది. అవును. ఇంప్లిసిట్ ఏమో నెక్స్ట్ టైం స్టెప్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది. స్టెప్. అంటే n+1 ని ఎవాల్యుయేట్ చేస్తుంది. అది అట్లయితే ఈజీ గుర్తుంటది. డెఫినేషన్ అట్లుంటే n+1 ఏడబెట్టాలో గుర్తుంటది. అంటే బేసికలీ n+1 ఎందుకు వచ్చిందంటే, అది ప్రజెంట్ కరెంట్ టైం స్టెప్ కాకుండా నెక్స్ట్ టైం స్టెప్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది కాబట్టి n+1 వచ్చింది. ఎక్స్ప్లిసిట్ అనేది కరెంట్ టైం స్టెప్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది కాబట్టి జస్ట్ n ఉంటుంది అక్కడ. నాకు ఎట్లా గుర్తుందంటే, ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్. ఫార్వర్డ్ డిఫరెన్స్ లో మనము డెల్టా ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ చేస్తాం కదా. అంటే నువ్వు పాస్ట్ నుంచి, అంటే కరెంట్ ఉంది నీ కాడ, కరెంట్ నుంచి పాస్ట్ తీసేస్తున్నావు. సో n+1 రాదు ఆడ, ఓన్లీ ఎన్ఏ వస్తుంది. అదే ఇంప్లిసిట్ అనుకో, ఫ్యూచర్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది ఆడ. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి n+1 వస్తుంది, ఎందుకంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ డెల్టా ఎక్స్ వస్తుంది. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అట్లా అనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఒక ప్రాబ్లం ఉందిరా. ఈ ఇంకా ఇట్లా ఇది వేయాలి మీరు ప్రతి ప్రాబ్లంకి. డెల్టా టీ ఇస్తారు, డెల్టా ఎక్స్ ఇస్తారు, ఆల్ఫా ఇస్తారు, డెల్టా టీ ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఈ రెండు కంపేర్ చేసి చూడాలి. ఒకవేళ లెస్ దాన్ ఉంటేనే అప్పుడు ప్రాబ్లం చేయాలి, లేకపోతే పెట్టేయచ్చు, మనకి మార్క్స్ వస్తాయి. అంటే నాన్ స్టేబుల్ అని పెట్టేయచ్చు. టైం డిఫరెన్స్ డెల్టా డెల్టా టీ నొటేషన్ డెల్టా ఏంది? డెల్టా డెల్టా టీ నొటేషన్ ఏంది అంటున్నా? డెల్టా టీ అనే ఇస్తారు, టైం స్టాంప్ అని ఇస్తారు. ఏదైనా అసలు డెల్టా టీ నొటేషన్ ఏదో అసలు. అరే అవును. డెల్టా టీ ట్రాన్సెంట్ చెప్పు. ట్రాన్సియంట్ హీట్ కండక్షన్. అదేంది? అదే అన్స్టడీ స్టేట్ హీట్ కండక్షన్. అదంతా చేయలే, ఎక్స్ప్లిసిట్ ఎర్రర్స్ చేసిన అంతే. ఆ ఎర్రర్స్ ఏడుంది? అరే ట్రాన్సెంట్ కూడా సింపుల్ ఉంటుందిరా. సేమ్ అది కూడా ఎఫ్డిఎం అప్లై చేస్తే అయిపోద్ది. చెప్పేసారా అంటుంది అది. నాకు అది లేదురా, సింపుల్ ఉంటుంది అన్న అంతే. ఉండు, ఇది ఎర్రర్స్ చెప్తా, ఎర్రర్స్ ఏడిపోయిందో లేకపోతే కొడతా. టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నీకు టైం స్టాంప్ యాడ్ అవుతుంది. నీకు ఐ మీన్ అదే టైం స్టాంప్ యాడ్ అవుతుంది. ఎర్రర్, ట్రంకేషన్ ఎర్రర్, రౌండ్ ఆఫ్ ఎర్రర్, ఇటరేటివ్ ఎర్రర్. ఈ మోడలింగ్ ఎర్రర్ ఏందో తెలియదు, అది ఎక్స్ట్రా ఇస్తుంది. డిస్క్రిటైజేషన్ ఎర్రర్ అంటే మనము ఎప్పుడైతే డిస్క్రిటైజ్ చేస్తామో అవి ఒక వాల్యూని అప్రాక్సిమేట్ చేస్తాము. అదే మనం కొన్ని డో/ఎక్స్ని ఇట్లా ఫార్ములా కింద కన్వర్ట్ చేసేటప్పుడు అది ఎగ్జాక్ట్ ఫార్ములాస్ ఉండవు, అప్రాక్సిమేట్ ఫార్ములాస్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం ఎర్రర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమో ట్రంకేషన్ ఎర్రర్. ట్రంకేషన్ ఎర్రర్ ఎప్పుడైతుందంటే, మనం అదే పెద్ద పెద్ద సిరీస్లో, ఇన్ఫినైట్ సిరీస్లో ఓన్లీ కొన్ని వరకే చేసి ఆపేస్తే అప్పుడు అది ట్రంకేషన్ ఎర్రర్ ఉంటుంది అనమాట.
అదే టైలర్ సిరీస్ త్రూ కానీ అట్లా. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎర్రర్ ఏంటంటే కంప్యూటర్లో ఓన్లీ 2 డెసిమల్ వాల్యూస్ వరకే తీసుకుంటుంది. సో థర్డ్ డెసిమల్ వరకు తర్వాత తీసుకోదు, ఎందుకంటే మా అంత మెమరీ ఉండదు. వాళ్ళు కావాలని 2 డెసిమల్ ప్లేసెస్ వరకే చెప్తారనమాట. సో దానివల్ల కూడా చాలా పెద్ద ఎర్రర్ వస్తుంది, కామన్ ఎర్రర్ అది. నెక్స్ట్ ఏమో ఇటరేటివ్ ఎర్రర్. ఇప్పుడు ఒక ప్రాబ్లంకి 8 to 10 సరే 10 ఇటరేషన్స్ ఉన్నాయనుకో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. బట్ వాళ్ళొక ఇది ఇస్తారు ఏంది, మన ఇక్కడ వరకు సాల్వ్ చేస్తే చాలు అని ఒక ఇది పెడతారు కదా, దానేమో అంటారు. ఫర్ లూప్ అంటే అంటున్నావుగా, ఆ ఫర్ లూప్ లాంటిది అంటున్నావుగా, ఫర్ లూప్ ఇటరేషన్. లాంటిదే. ఫర్ లూప్ ఇటరేషన్ కాదు అనేది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కండిషన్. కాదు, వాళ్ళు ఎట్లా ఇస్తారంటే కండిషన్ ఇది వస్తే చాలు ఆపేసే అని ఇస్తారు అనమాట. కానీ అదే యాక్చువల్ ఆన్సర్ ఆ నువ్వు పాయింట్ వస్తే బ్రేక్ అయిపోతుంది ఇక. ఆ పాయింట్ వస్తే అదే బ్రేక్ అయిపోతుంది. బట్ మనకి యాక్చువల్ అదే ఆన్సర్ ఇంకా అనిరుద్ చాలా స్టెప్స్ ఆర్పిఎస్ చేయాలన్నమాట. ఆర్పిఎస్ లో ఫర్ కమాండ్ ఉంటుంది చూడు, అదే లూప్స్ లో ఫర్ కమాండ్. ఆర్పిఎస్ ఏంద్రా? ఆర్పిఎస్ ఆర్పిఎస్ ఏంద్రా? రోబోటిక్ ప్రాసెసర్, ఆర్పిఐ రా, సారీ. ఆర్పిఏ రాని నాకు తెలుసు కారా. అలా ఫర్ లూప్ లూప్ ఆర్పిఎస్ లూప్ ధోని ఉన్నాయి గారా నీకు గుర్తొచ్చింది. ఇక డెఫినిషన్స్ చూసుకోండి. డిస్క్రిటైజేషన్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ డెరివేటివ్ అండ్ అప్రాక్సిమేషన్. ఆ ఎర్రర్ది మొత్తం పంపిరా. కొట్రా ఎర్రర్స్ అని. సరేలే, నేను మొత్తం ఇదంతా పంపిస్తా, ఈ రోజు మొత్తం పంపిస్తా, చూసుకో. మోడలింగ్ ఎర్రర్ లైట్ తీసుకో, మోడలింగ్ ఎర్రర్ వద్దు. వీడేందో రా రే ప్రాబ్లం కూడా ఇచ్చిండు రా, ట్రంకేషన్ ఎర్రర్ ఆఫ్ సెంట్రల్ డిఫరెన్స్ పైన. అదంత అవసరం లేరా అయ్యా మనకి. అరే మస్తు ఇచ్చిండు రా ఇట్లా. ఇందాక ఇయ్యలే నాకు, ఇప్పుడే ఇచ్చిండు. డిస్క్రిటైజేషన్ రౌండ్ ఆఫ్ ఇటరేటివ్ ఎందుకవుతుంది అంటే గ్రిడ్ స్పేసింగ్, ఆర్డర్ ఆఫ్ స్కీమ్. ఇది ప్రెసిషన్ వల్ల, అంటే ప్రెసిషన్ లేకపోవడం వల్ల అవుతుంది, సబ్ట్రాక్షన్ వల్ల అవుతుంది. ఇది సాల్వర్ స్టాపింగ్, రెసిడ్యూవల్ ఎట్సెట్రా. నేను ఇంతేరా అయ్యా చేసింది 4th యూనిట్లో. ఏడిఐ స్కీమ్ ఏడిఐ స్కీమ్ చెప్పాలా? సగం వచ్చి నాకు. ఎవరికన్నా వస్తే చెప్పండి ఏడిఐ స్కీమ్. నేను నార్మల్గా నీలాగానే మీద చూసినారా. ఆహా, నేను కూడా మీదనే చూసిన. ఒక డైరెక్షన్ లో ఇంప్లిసిటీ చేస్తుంది, ఇంకో డైరెక్షన్ లో ఎక్స్ప్లిసిటీ చేస్తుంది. ఆ ఇటరేషన్ అయిపోయినాక రివర్స్ చేస్తుంది. అదే అంతే. ప్యూర్లీ డైరెక్షనల్ ఉంటుందిరా, అంటే ప్యూర్ డైరెక్షనల్ అంతే. బేసికలీ మళ్ళీ అది 2D 3Ds కి యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు చేసిన అన్ని 1D, అవి 2D 3D అంటే X and Y కూడా యాడ్ అవుతాయి అందులో. 2D 3Dని 1 డైమెన్షనల్ ట్రై డయాగ్నల్ కి సింప్లిఫై చేస్తుంది. ఓన్లీ ఇప్పటిదాకా ఓన్లీ ఎక్స్ చేసాం కదా, వై కూడా యాడ్ అవుతుంది. సో అరే సాల్వింగ్ డైరెక్షన్ సెపరేట్లీ వెరీ ఎఫిషియెంట్. డీప్ సీక్ లో తెలుసా, ఇది నాకు మ్యాట్లాబ్ కోడ్లు కూడా ఇస్తుంది. ఎందుకు ఇస్తుందో ఏమో. కానీ డీప్ సీక్ లో మస్తు టైం పడుతుంది తెలుసా ఆన్సర్ రావడానికి. అరే ఇది చూసుకోండి రా, అరే స్టెబిలిటీ అనాలిసిస్ లో వాన్ న్యూమన్ అనాలిసిస్ అని ఉంది, అది పక్కా వస్తారు అనిపిస్తుంది నాకు. అది చూసుకోండి ఒకసారి. అరే అది చిల్లర ఉందిరా, అది అంతా ఏమేమో ఉంది. అరే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పరా అరే యూనిట్ 4 అంతా. రే ఎవడరా నువ్వు, ఓరా చల్. అయిపోయిందారా యూనిట్ 4 అప్పుడే? అంటే నేను కొంచెమే చేసినారా. ఆహా, What is stability? Stability is numerical property that ensures errors do not grow uncontrollably. అరే మ్యాథమెటికల్ చూసుకుంటే థియరీ చూసుకోలేరు అనుకో, రాయడానికి మొత్తం స్ట్రక్ అయిపోతారు. ముందే చెప్తున్నా.
ఫస్ట్ యూనిట్ అవునా? మంచిగా చూసుకోండి. నాకు తెలిసి ఫస్ట్ యూనిట్ నుంచి 3 థియరీ ఇస్తుంది మొత్తం. అరే మనకు సిఎఫ్ఎల్ ఉందా? ఈ కరెంట్ ఫ్రెండ్లీ లివింగ్ కండిషన్. మైనాక్స్ డెల్ ఫర్ బేర్ బ్రోతా. చూడరా 4 ఇయర్ మోడ్ అంటుంది. అదే ఇది దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇది ఇప్పుడు దీనికి డెరివేటివ్ పెట్టాలి మనం. ఈ అమ్మ 4 ఇయర్ సిరీస్ పట్టుకొచ్చింది కారా అది. అరే ఈ సింబల్ ఏమంటారో కూడా తెలియదురా నాకు, యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ని. ఈటా 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 కాదు, జీటా జీటా. జీటా అని అవ్వ. అదే ఏమో తిక్కుందిరా ఫుల్. అరే ఆప్షన్ వదిలేద్దాం నేరా. అంతే, నేను కూడా అంతే అనుకున్నా ఆప్షన్. అరే కానీ ట్రాన్సెంట్ చూసుకోండి, ట్రాన్సెంట్ చాలా ఈజీ. ట్రాన్సెంట్ చూసుకోండి, ట్రాన్సెంట్ చాలా ఈజీ. అంతే యూనిట్ 3 లాగానే. యూనిట్ 3 లాగానే, కాకపోతే నీకు ఎక్స్ డైరెక్షన్ ఒకటి యాడ్ అవుతుంది, టైం స్టాంప్ యాడ్ అవుతుంది, అంతే. టైం వస్తుంది అంతే. నాదైతే అయిపోయిందిరా బై, చూసుకోండి ఇక. ఇదేదో మనకు భ్రమణ లింక్ పంపిస్తా. అరే కానీ నేను చెప్తున్నా కదా, ఎఫ్ఈఎం సిఎఫ్డి పైన కనిపించడానికి టఫ్ ఉంటాయి కానీ కరెక్ట్ గా వేసే ఈజీరా. అవునరా, కరెక్ట్ చేస్తే ఈజీ. కానీ అది ఎప్పటి నుంచో చేయాలరా, ఇప్పుడు కాదు. అరే మనకి వికాస్ కాకుండా వేరే వాళ్ళు చెప్పినా అయిపోయేదిరా. గుర్తు తెచ్చుకుంటేనే నాకు తలకాయ వస్తుందిరా. అరే ఉమేష్ ఒకసారి సార్ అడుగురా. అరే 2 సార్లు ఎందుకు జాయిన్ అయినావు రమేష్ నువ్వు? నాది ల్యాప్టాప్ నుంచి ఏమైతుందంటే నేను అన్మ్యూట్ చేసుకుంటే సర్లే ఆపే అంత చెప్పకు. మ్యూట్ చేయండి రా. అరే కాదు రమేష్, ఒకసారి వికాస్ సార్ అడుగురా, మీరే చేస్తారా అని. కరెక్షన్ వీరగాడు కదరా సిఆర్. అరే అరే ఇప్పుడే అడుగురా, ఇప్పుడే అడగండి రా, ఇప్పుడే అడగండి రా. ఆయనను కూడా మీటింగ్ లో యాడ్ చేయరా. అరే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అదే రా, అడగండి రా ఆయనని. ఫస్ట్ అడగండి. అది కాదురా, 5th యూనిట్ చెప్పండి రా. 5th యూనిట్ చాలా గలీజ్ ఉందిరా, గలీజ్ ఉంది. 5th యూనిట్ చాలా గలీజ్. నిజంగా చాలా గలీజ్ ఉంది. కొన్ని టాపిక్స్ ఉన్నాయిరా, చాలా అంటే చాలా గలీజ్ ఉంది 5th యూనిట్. స్టాగర్డ్ గ్రిడ్ నువ్వు చిల్లర్ ఉంది. ఆల్గోరిథం చూసినావా ఎంత చిల్లర్ ఉందో? అవురా చూసినా. నాది ఇది మ్యూట్ చేయండి, నేను ఫోన్ వల్ల కాదురా. పెళ్ళి అయిపోయింది కదరా ఆయనది, అడుగురా. ఎంగేజ్మెంట్ అయింది. అరే సరే కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడు అడుగు, ఇప్పుడే అడుగు. మెసేజ్ పెడితే ఆయన ఎప్పుడు రిప్లై ఇస్తాడు. నన్ను మ్యూట్ చేయండి రా.